సేద తీరేలా అన్ని విధాలుగా ఆశ్రమాన్ని తీర్చిదిద్దారు. మానవ జీవితాన్ని సన్మార్గంలో నడిపే సూక్తులు సరికొత్త ఆలోచనలకు స్ఫూర్తినిస్తూ మనకి దిశానిర్దేశనం చేస్తూ ఏ వైపు చూసినా దర్శనమిచ్చేలా ఏర్పాటు చేశారు. పశుపక్షాదులను అమితంగా ప్రేమించే పూజ్య గురుదేవులు దానికనుగుణంగా గోశాలను నిర్మించి గోమాతల రక్షణ పోషణలను స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. పవిత్ర తులసిని కూడా అంతే ఇష్టపడతారు. ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానాన్ని అలంకరించిన తులసి వనాలు ఆశ్రమ ప్రాంగణంలో దర్శనమిస్తూ వాటి పవిత్రతను యోగ సాధకులకందిస్తూ సరికొత్త అనుభూతినిస్తున్నాయి. ఆశ్రమంలో నిర్వహించే వివిధ యోగా క్యాంపుల్లో పాల్గొనే యోగ సాధకులకు సకల సౌకర్యాలతో కూడిన కుటీరాలను దాతల సహకారంతో నిర్మించారు. ఇక్కడ వసతి సౌకర్యంతో పాటు భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుశిక్షిత ఆధ్యాత్మిక కార్యకర్తలు సాధకుల సేవలో నిమగ్నమవుతారు. ఆశ్రమంలో ఉండేవారితో పాటు సమీప ప్రాంతాల్లోని వారి సేవ కోసం ఉచిత హోమియో క్లినిక్ ని నిర్వహిస్తోంది యోగ చైతన్య సంస్థ. ఇది ఆధ్యాత్మిక ట్రస్ట్ ఫార్మ్డ్ బై ది డిసేబుల్స్ ఫర్ ది సాధకాస్ ఆఫ్ ది సాధకాస్ బై ది సాధకాస్. కాబట్టి దీనిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సాధకుడే. సాధకులచే సాధకుల కొరకు సాధకుల సాధన కొరకై స్థాపింపబడిన పరంపరానుగతమైన ఏకైక ఆధ్యాత్మిక సంస్థ యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ వల్ల ఈ యోగాలో అవేర్నెస్, తర్వాత యోగాలో అసలు మానవుడి తాలూకా జీవిత పరమార్థం ఏమిటి దాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అది నేను రియలైజ్ చేశాను కాబట్టి అది అందరికీ ఆ స్థితికి తీసుకెళ్ళడానికి తగ్గ అవకాశం మార్గం కలిగించడానికి ఒక సంస్థ అంటూ ఉంటే 10 మంది చేరి దానివల్ల ఉపయోగం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ డిప్లొమా కోర్సు, పీజీ డిప్లొమా కోర్సు ఇన్ యోగా, అది యూనివర్సిటీ అఫిలియేషన్ డాక్టర్ ఎం గోపాలకృష్ణారెడ్డి గారు ఇది చూసి చక్కటి కార్యక్రమం చేస్తున్నారు ఈ ట్రస్ట్ అని చెప్పి ఆయన రూరల్ ఏరియాలో ఇలాంటి పిల్లలు నేర్చుకుందామన్న అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి అవకాశం కలిగింది. ఎందుకంటే వైజాగ్ వచ్చి చదువు డిప్లొమా చేయలేరు కాబట్టి అక్కడ రూరల్ ఏరియా వాళ్ళకి అవకాశంగా ఉంటుందని ఆ విజయనగిరిలో మాకు అఫిలియేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత కంటిన్యూస్గా అవి కార్యక్రమాలు డిప్లొమా కోర్సెస్ రన్ చేస్తున్నాము. చాలామంది దానివల్ల బెనిఫిట్ పొందారు. అన్ని డిస్ట్రిక్షన్స్ కూడా ఒక మా సెంటర్లోనే ఇప్పటివరకు ఆ డిస్టింక్షన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. మానవునికి విధించబడిన షోడశ కర్మలలో ప్రశస్తమైన ఉపనయనంను కుల, మత, జాతి, లింగ భేదాలకు అతీతంగా సామూహికంగా నిర్వహించి ప్రభుజీ విద్యారామ్ స్కూల్ పేరిట నెలకొల్పిన విద్యాలయంలో విద్యనందిస్తూ విద్యా ప్రదాతగా కూడా సేవలందిస్తోంది ఈ సంస్థ. బాలికలకు సైతం ఉపనయనం జరిపించడం ఇక్కడి విశేషం. ఆధ్యాత్మిక, మానసిక విద్యకు పెద్దపీట వేస్తూ విద్యను బోధించడం ప్రభుజీ విద్యారామం స్కూల్ ముఖ్యోద్దేశం. ఈ పిల్లలకి ఈ బయట నేర్పించే విద్యతో పాటుగా ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా ఉపయోగపడే విద్యల్ని మేము అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా వీళ్ళని 3rd స్టాండర్డ్లోని ఎంట్రన్స్ టెస్ట్ రాయించి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ యోగ విద్య ద్వారా వాళ్ళకి శారీరక ఆరోగ్యం చేకూరుతుంది, మానసిక వికాసం లభ్యమవుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా జరిగి మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కూడా వాళ్ళు దాని అవగాహనతో చక్కగా అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళే ఉపయోగపడడమే కాకుండా సమాజానికి, దేశానికి కూడా మంచి భావి భారత పౌరుల్ని తయారు చేయడమే ఈ యొక్క విద్యా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అందరికీ యోగ విద్యను అందించాలన్న సత్సంకల్పంతో ఆవిర్భవించిన యోగ చైతన్య సంస్థ జీవిత పరమావధి అయిన ఆత్మోద్ధరణను సాధించడానికి గురు సంప్రదాయ పద్ధతిలో యోగ శిక్షణను ఇస్తోంది. ఇదంతా కూడా
మా శిష్య బృందం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే కలిసిమెలిసి వారితో కలిసి మాతో కలిపి జీవిస్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ మమ్మల్ని ఎలాగైనా సరే ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని చెప్పి ఆయన మాతో కలిపి ఉండి చేయడం అన్నది మా శిష్య బృందం చేసుకున్న అదృష్టంగా పూర్వం సుకృతంగా భావిస్తాను. వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసం ద్వారా ఆ యోగ చైతన్య శక్తిని అనుభవింపచేయడమే సంస్థ ముఖ్యోద్దేశం. ఈ సంప్రదాయంలో గురువు సాధకుడిలో చైతన్య దర్శనం అనే అనుభవాన్ని కలిగించి సాధకులు తమ లక్ష్యాన్ని చేరడానికి దోహదం చేస్తారు. వారి సమక్షంలో నేను పొందినటువంటి అలౌకిక ఆనందం నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటిది. ఆ ఆశ్రమంకు ఎప్పుడు వెళ్ళినా కూడా నా సొంత ఇంటికి వెళ్తున్నట్టు నాకు భావన కలుగుతుంది. మరి ఆశ్రమం వాతావరణం కానివ్వండి, ఆశ్రమంలో గురువుగారి సమక్షంలో కూర్చున్నప్పుడు పొందేటటువంటి ఆనందం చెప్పలేనటువంటి అలివిగానటువంటి ఆనందం పొందుతుంటాం. గురువుగారి సహవాసం నాకు దొరకటం అనేటటువంటిది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. I have the purpose, naturally, spiritual aspirations, naturally spiritual aspirations, and I am happy to mention that the purpose of my stay in this ashram is almost fulfilled. గురుదేవులు తమ ప్రవచనాలలో ప్రతివారు అనుభవించే మెలకువ, కల, గాఢ నిద్ర అనే అవస్థాత్రయాన్ని విశ్లేషించు, అవగాహన చేసుకో, నిన్ను నీవు సచ్చిదానంద స్వరూపుడవని తెలుసుకో అని ఉద్బోధిస్తుంటారు. యోగ తరగతుల నిర్వహణతో ఎంతో మందికి ధారణ అనుభవాన్ని కలిగిస్తున్న ఈ సంస్థ వివిధ యోగా క్యాంపుల నిర్వహణతో యోగ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తోంది. దేశ విదేశాలకు చెందిన ఎందరో ఆశ్రమంలో జరిగే శిక్షణా తరగతుల్లో పాల్గొని యోగానుభూతిని ఆస్వాదిస్తున్నారు. So I went to his classes and I find the classes very enlightening. So then we asked him whether we can come to the ashram to visit and to feel the enlightenment and to meet Guruji. That's our main purpose. For myself, I have the Kundalini energy in the eyebrow center and that enlightens me. Afterwards, I went back to Hong Kong and the practice becomes even better. The ashram is like a home to our soul and is a place for perfect for practicing yoga and to have enrichment of the mind and body. ముఖ్యంగా నాకు ఒక 10 days క్యాంపులో ఇక్కడ ఉన్నప్పుడు ఒక అపూర్వమైన అనుభవం నాకు కలిగింది. ఎలాగంటే నేను ఒక ఆసనం చేస్తున్నప్పుడు నా మీద ఒక స్నేక్ ఇట్లా వెళ్ళిన అనుభూతి నాకు ఏర్పడింది. వెంటనే నేను ఆ తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళి, ఏంటి గురుగారు నాకు ఇలా జరిగిందంటే అప్పుడు గురుగారు చెప్పారు, నేనున్నటువంటి ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నీ అలా బయటికి వెళ్ళిపోతాయి అని గురుగారు చెప్పడం జరిగింది. ఇది నాకు నా యొక్క లైఫ్లో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత గురుగారి యొక్క సాధన మూలంగా నాకు ఇలాంటి అనుభూతి ఏర్పడడం జరిగింది. మరోవైపు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి యోగాలో శిక్షణనిస్తూ యోగ విద్యా వ్యాప్తి కోసం చేస్తున్న కృషిలో భాగంగా అనేక యోగా క్యాంపుల్ని నిర్వహిస్తోంది యోగ చైతన్య సంస్థ. అందుకనుగుణంగానే భీమిలి, విశాఖపట్నం, విజయనగరం, భీమవరం, నంద్యాల, హైదరాబాదులోని ఘట్కేసర్లలో యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్ శాఖలను ప్రారంభించి ఎందరో జిజ్ఞాసువులకు యోగ విద్యను అందిస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయ నిర్వహణలో 1996లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యోగా కోర్సును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఆంధ్ర యూనివర్సిటీలో యోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ కాన్షియస్నెస్ అనే సెంటర్ ద్వారా అక్కడ పీజీ డిప్లొమా ఇన్ యోగా ప్రారంభించడం జరిగింది. అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ప్రారంభించినటువంటి యోగా డిప్లొమా మొట్టమొదటిసారిగా యోగా చైతన్య ఆశ్రమంలో ప్రారంభించేటువంటి భాగ్యం ఆంధ్ర యూనివర్సిటీ కూడా వారి ద్వారా కలిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. భీమిలిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
యోగా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన తరువాత మరిన్ని క్యాంపులను ఇక్కడ నిర్వహించడం మొదలుపెట్టారు. వివిధ రుగ్మతలపై ప్రతి నెల హెల్త్ మేనేజ్మెంట్ క్యాంపుల్ని నిర్వహించడంతో పాటు యోగా శిక్షకుల కోసం స్పెషల్ టెక్నిక్స్ డెవలప్ చేస్తూ సైంటిఫిక్ బేసిక్స్ ఉపయోగించే విధానంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బిగినర్స్ యోగా క్యాంప్స్, తర్వాత థెరపీ క్యాంప్ కండక్ట్ చేస్తుంటాం. ఇవన్నీ ప్రతి నెల ఒక క్యాంపు మేము ఉంటుంది. ఇదే కాకుండా మే జూన్ నెలల్లో పిల్లలకు సెలవులు ఉండే సందర్భంలో 10 days చొప్పున పర్సనల్ డెవలప్మెంట్ క్యాంప్ ఫర్ చిల్డ్రన్ అనే క్యాంప్స్ సంవత్సరానికి 3 నడిపిస్తుంటాం. అంతేకాకుండా పోస్టికేటెడ్ డిప్లొమా ఇన్ యోగా అనేటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఎఫిలియేషన్తో మాకు కాలేజ్ ఉంది, అకాడమీ ఆఫ్ యోగా కాన్సెప్ట్స్ అని. జామి మండలంలోని విజయనగిరిలో గల ప్రధానాశ్రమంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్ని శాఖలు పూర్తి స్థాయిలో యోగ విద్యను అందిస్తూ యోగ ప్రాశస్త్యాన్ని తెలియజేయడంలో విశేష కృషి చేస్తున్నాయి. భీమిలిలో సాగర తీరాన్ని ఆనుకొని ఉన్న ఈ ఆహ్లాదకర సువిశాల ప్రాంగణం ఎన్నో క్యాంపులకి, ప్రతిష్టాత్మక కోర్సులకి కేంద్రం కాగా, విశాఖ నగరంలోని ఊడా పార్కులో గల సంస్థ శాఖ ద్వారా మరికొంతమంది శిక్షణ పొందుతున్నారు. సంస్థ ఆవరణలోని తులసివనం అందరినీ ఆకర్షిస్తుండగా మెడిటేషన్ హట్ యోగ సాధనకు మరింత అనుకూలం. భీమవరం, నంద్యాల, విజయనగరం శాఖలు ఎన్నో క్యాంపుల్ని నిర్వహిస్తూ యోగ సేవలో అద్వితీయ ఫలితాలను అందుకుంటున్నాయి. ఈ యోగ మార్గంలో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అంటే మనం ఫ్యామిలీలో ఎట్లా ఉండాలి, సొసైటీలో ఎట్లా ఉండాలి, మన విద్యుక్త ధర్మం ఎట్లాగా చేయాలి, ఆధ్యాత్మిక ఉన్నతిని ఎట్లా పొందాలి అనేటటువంటిది గురువుగారి దగ్గర మేము ప్రతి విషయాన్ని కూడా గురువుగారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఇది ఒక విశేషమైన జీవన మార్గం అండి. ఇది మేము ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మేము ఇలాంటి సద్గురు దొరకటం నా పూర్వజన్మ పుణ్య ఫలితం అనుకుంటాను. ఇలాంటి సాధన, ఇంత సాధన చేయించే ఆశ్రమం వరల్డ్లో ఇంకెక్కడ లేదని నా అభిప్రాయం. గురువుగారి దగ్గరికి రాకముందు నాకు యోగా అంటే ఏంటో తెలీదు, ఆధ్యాత్మిక జీవితం గురించి తెలీదు. ఆయన దగ్గరికి వచ్చాకనే అసలు మానవ జీవితం యొక్క లక్ష్యం అంటే ఏంటో తెలిసింది, సాధన గురించి తెలిసింది. ఆ సాధన ఇక్కడే పరిపూర్ణం అవుతుందని నా పరిపూర్ణ అభిప్రాయం. నువ్వు శుభ్రంగా ఆశ్రమం పెట్టి బాగా వ్యాప్తి చేయాలి యోగా గురించి అని మా నాన్నగారి కళ్ళు పండేయని ఈరోజు బాగా ఆలోచించి నేను అదే అనుకున్నాను. అది ఆయన కళ్ళు కండే బాగా చేశారు. జంట నగరాలలోని వారి కోసం ఏర్పాటు చేసిన ఘట్కేసర్ ఆశ్రమం ఔత్సాహికుల పాలిట కల్పతరువుగా మారింది. ప్రశాంత వాతావరణంలో నెలకొల్పిన ఈ కేంద్రం సంస్థ ఆశయాలను నెరవేర్చే దిశగా ముందడుగు వేస్తోంది. మేడ్చల్ మండలంలోని గౌడవల్లి గ్రామంలో మరో కేంద్రం యోగ చైతన్య విహార్ నిర్మాణ దశలో ఉంది. అందరికీ యోగ విద్యను అందించే ఉన్నత లక్ష్యంతో ప్రారంభమైన యోగ చైతన్య సంస్థ అనుష్ఠాన యోగ వేదాంతాన్ని వివరించే అత్యుత్తమ గ్రంథాలను పాఠకులకు చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ఎన్నో గ్రంథాలను ప్రచురించింది. అదేవిధంగా యోగ చైతన్య ప్రభ పేరుతో ద్విభాషా మాసపత్రిక కూడా వెలువడుతోంది. పూజ్యశ్రీ గురుదేవులు విరచించిన అనేక గ్రంథాలను ఇంగ్లీషు, తెలుగు భాషలలో ప్రచురించింది. యోగ మెళకువలను వివరించే సీడీలను కూడా విడుదల చేసింది ఈ సంస్థ. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ద్వారా ప్రతి వ్యక్తి యోగ చైతన్య శక్తిని కలిగించడమే ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. గురుదేవులచే రచింపబడినటువంటి 5 ఇంగ్లీష్ గ్రంథాలు, తర్వాత 8 తెలుగు గ్రంథాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని స్పెషల్ టెక్నిక్స్ లైక్ యోగ నిద్ర, అంతర్యానం, దహర విద్య, వీటి మీద సీడీలు తయారు చేయించాం. యోగ గ్రంథమైనటువంటి సీతారామయ్య సంవాదానికి గురువుగారి వ్యాఖ్యానం కూడా సీడీ రూపంలో లభ్యమవుతుంది. గురు పౌర్ణమి పర్వదినంలో గురు పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించే యోగ చైతన్య సంస్థ ప్రతి ఏటా గురుదేవుల జన్మదినమైన సెప్టెంబర్ 30వ తేదీన
అత్యంత వైభవోపేతంగా జన్మదిన వేడుకలను